నమస్తే. హైదరాబాద్ సిటీ అనగానే మనము చాలామంది లక్షల మంది ఇక్కడికి వస్తారు. ఇక్కడ జీవనం కొనసాగించడానికి కూడా సిటీల నుంచి జిల్లాల నుంచి కావచ్చు ఇక్కడ పర్యాటకం కూడా వస్తూ ఉంటారు. ముఖ్యంగా కోటిన్నర పైన కూడా జనాభా ఉండడం జరుగుతుంది. అయితే ఇంటర్నేషనల్ సిటీగా చెప్పుకుంటున్న మనము హైదరాబాద్ సిటీ ఏదైతే ఉన్నదో దాదాపు జిహెచ్ఎంసీ అనేది కూడా పరిధి కూడా రీసెంట్గానే విస్తరించిల్లు. దాదాపు చుట్టుపక్కల ఉన్న ఏదైతే గ్రామాలు కావచ్చు ఈ టౌన్స్ కావచ్చు దీనిలో కలపడం కూడా జరిగింది. దాని మీద కూడా బీజేపీ వాళ్ళు రచ్చరచ్చ కూడా చేసిండ్రు. సో ఈ కాంట్రవర్సీ కూడా నడుస్తూ ఉన్నది. సో ముఖ్యంగా ఇంత పెద్ద జిహెచ్ఎంసీ అని చెప్పుకునే హైదరాబాద్ సిటీ నగరంలో మనము ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు రోడ్ల మీద కానీ కనీసము ప్రయాణికులు ఏమైనా టూరిస్టులు కానీ జనరల్గా మనం ఏదైనా పని మీద పోయినప్పుడు కానీ ఈ చోటు నుంచి వేరే చోటు మీద వేరే ఏరియాకు పోయినప్పుడు కానీ పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి. జిహెచ్ఎంసీ మెయింటెనెన్స్ చేస్తుంది దాన్ని. దాదాపు ఒక ఏ ఏరియా పోయినా కిలోమీటర్ నుంచి కిలోమీటర్న్నర డిస్టెన్స్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక టాయిలెట్ పబ్లిక్ టాయిలెట్ జిహెచ్ఎంసీ వాళ్ళు మెయింటైన్ చేయాలి దాన్ని. సో అట్లాంటి జిహెచ్ఎంసీ మెయింటైన్ చేయకుండా దాదాపు ఇప్పటి వరకు దాదాపు 2014 నుంచి ఇప్పటి వరకు 2000 లెక్కల ప్రకారము చూసుకుంటే మనము ఒకసారి ఎంత ఖర్చు చేస్తుందంటే 2025-26 బడ్జెట్ చూసుకుంటేనే ఒక ఇయర్ బడ్జెట్ చూసుకుంటేనే మనము 37 crore బడ్జెట్ దీనికి పెట్టడం జరిగింది. ఈ ఒక టాయిలెట్స్ మీదనే ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి. ఇక మెయింటెనెన్స్ సంబంధించి చూసుకుంటే 2021 నుంచి 22 crore నుంచి 25 crore దీని మెయింటెనెన్స్కు పెట్టడం జరిగింది 2021 నుంచి. అంటే ఏ విధంగా ఖర్చు చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక టోటల్ ఎక్స్పెండిచర్ పాస్ట్ ఎక్స్పెండిచర్ చూసుకుంటే మనం ఒకసారి 2021 కావచ్చు 2014 నుంచి 2023 వరకు ఇప్పుడు జిహెచ్ఎంసీ చూసుకుంటే మొత్తము పబ్లిక్ టాయిలెట్ మీద ఖర్చు చేసింది ఎంత అంటే 56.56 crores దీని మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది బడ్జెట్ పెట్టి. సో ఈ జిహెచ్ఎంసీ మరి ఒకసారి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టాయిలెట్ పోద్దామంటే అక్కడ చూడడానికే గలీజ్గా ఉంటుంది. అక్కడ నుంచి మనము వేరే చోటుకు పోయి ఎక్కడ కాంప్లెక్స్లోనో లేదంటే హాస్పిటల్లోనో వెళ్ళి మనము టాయిలెట్ చేయాల్సి వస్తుంది. కానీ ఒక్కసారి మనం రోడ్లో ఏ ఏరియా చూసుకున్నా కూడా రోడ్ల మీద గలీజ్గా అక్కడనే టాయిలెట్ పోవడము, పబ్లిక్ చూస్తున్నారని లేదు, ఇబ్బంది పడుతున్నారని లేదు. లేడీస్కి మరి ఎట్లా వెళ్తారు, పిల్లలు ఉంటారు మన షాపింగ్ కోసం వెళ్ళినప్పుడు కానీ ఇట్లాంటి పిల్లలు కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకసారి మనం చూడవచ్చు ప్రజెంట్ మనము